ఈ రోజున మన అంశము కుటుంబము గూర్చిన అంశం ఏంటండి? కుటుంబం గూర్చిన అద్భుతమైన సందేశం. ఆమె కుటుంబం అనగానే ఫ్యామిలీ అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి చెప్పండి? ఫ్యామిలీ లేదా కుటుంబం అంటే ఒక 4, 5, 6, కొద్దిమంది జాయింట్ ఫ్యామిలీ అయితే ఒక 10 మందో కలిసి కూడిన దానిని అంటే కలిసిన దానిని కుటుంబం అంటారు. కానీ రోజున మనుషులు ఉంటున్నారు, కానీ మనుషులలో ఈ కలవడం ఉందో, ఈ కలిసి ఉండడం ఉందో చూడండి, అదే లేదు. యూనిటీ లేదు, కలిసి ఉండట్లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు. ఏ కుటుంబాన్ని చూసినా, ఎక్కడ ఎవరిని ఏ కుటుంబాన్ని దర్శించినా ఆ కుటుంబం సమాధానం లేకుండా అయిపోయింది. కుటుంబాలలో గొడవలు, నెమ్మది లేని పరిస్థితులు. ఈ అంత్య దినాల్లో చాలామంది చాలా భయంకరమైన శోధనలు నడిపించబడుతూ ఉన్నారు. సంతోషంగా ఉన్న కుటుంబాలలో దుఃఖాన్ని చూస్తూ ఉన్నాం కదండి. భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, కుటుంబం కలిసి లేదు కదా. కానీ పేరుకి మాత్రం కుటుంబం కదా, పేరుకు మాత్రం ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మా, కానీ ఏమి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. ఇలా చాలామంది జీవితాలు ఉన్నాయేమో. మీ జీవితం కూడా చాలామంది లైవ్లో ఏకీభవిస్తూ ఉన్నవారు, చాలా కుటుంబాలు ఈ రోజున సమాధానము లేని కుటుంబాలుగా ఉన్నాయనుకుంటా. ఫోన్ కాల్స్లో ప్రతిరోజు ఫోన్స్, భర్త మాతో ఉండడు, నా భర్త నాతో ఉండడు, వేరే వారితో ఉంటున్నారు. మళ్ళీ నన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నారండి, ప్రేమ వివాహం మాది. ఈరోజు నా భర్త నాతో ఉండట్లేదు, వేరే వారితో ఉంటున్నారు. నా భర్త నాకు కావాలి, ప్రార్థన చేయరా? లేకపోతే నా భార్య ఎవరితోనో వెళ్ళిపోయింది, నా బిడ్డల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలే, లేదా పిల్లల మాట వినట్లేదండి. ఎందుకు కుటుంబాల్లో ఇవి జరుగుతూ ఉన్నాయి కదా. ఈరోజున చూద్దాం, దేవుని వాక్యముతో మనం ముందుకు వెళ్దాం. బయట లోకస్తులు ఉన్నట్లుగా లోకంలో ఉన్న కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండడానికి వీల్లేదు. మనము ప్రత్యేకింపబడిన వారం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రత్యేకింపబడిన ప్రజలము. ఆమేన్. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న వారము మనము. ఆమేన్. దేవుడు ఏర్పాటులో ఉన్న కుటుంబాలు. అయితే దేవుడు ఏర్పరచడంలో, దేవుడు మనలందరినీ సమకూర్చే విషయంలో, దేవుడు చక్కని జీవితాన్ని ఇవ్వడంలో ఆయన పొరపాట్లు ఏమీ లేవు. ఆయన చక్కని రీతిలో మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని ఒక ప్రత్యేక జనముగా చేస్తే ఈ రోజున దేవుని మాటని లెక్క చేయని కుటుంబాలుగా ఉంటూ ఉన్నాయి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వని కుటుంబాలుగా ఉంటున్నాయి. దేవుణ్ణే వదిలిపెట్టి తిరుగుతున్న కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు. లోపం ఎక్కడంటే మనదే కదండి. దేవుణ్ణి విడిచిపెట్టి ఎన్ని రోజులు ముందుకు వెళ్ళినా కుటుంబాల్లో సమాధానం ఉండదు. ఇంట్లో బూజు చెదబడుతుంది కదా, అర్థమవుతుందా? ఖాళీగా ఉన్న ఇల్లులు ఏమవుతాయి చెప్పండి? బూజు పట్టిపోతాయి. క్రమముగా జరుగుతూ ఉంటుంది అది, అవునా? అసలు ఖాళీగా ఉన్న లేకపోతే మూతబడిన ఇల్లులు మీరు చూస్తే బూజు పట్టుతాయి. కిటికీలకు బూజే, డోర్లకు బూజే, ఇంట్లో అంతా బూజే. అసలు ఇక మనం చూడలేము, అదంతా మొత్తం బూజు పట్టేస్తూ ఉంటుంది. లేకపోతే చెదలు పట్టేస్తూ ఉంటుంది. ఈ రోజున ఈ యేసయ్య లేని కుటుంబాలు కూడా అంతే. యేసయ్య లేకుండా ఎన్ని కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాల్లో బూజు అంటే ఏంటో తెలుసా? అంటే ఏంటండి? ఈ రోజున కుటుంబాలలో బూజుని ఎందుకు చూడగలుగుతున్నామంటే యేసయ్య లేకుండా
అన్నీ ఉన్నాయని ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ ఏసే లేకపోతే ఇంట్లో అన్ని సమస్యలే, ఏసే లేకపోతే సమాధానము లేదు, ఏసే లేకపోతే ఆ కిటికీలకు బూజులు పట్టినట్టుగా చెదలు పట్టిన జీవితాలు కదా. ఏసే లేకుండా ఎన్ని పనులు చేసినా ఆ పనులలో విజయం ఉండదు. ఏసే లేకుండా ఎన్ని కుటుంబాలున్నా కుటుంబంలో ఏదో కొరత, అన్నీ ఉండొచ్చు, లగ్జరియస్ లైఫ్. కాలు పెడితే డబ్బు ఉందనుకుంటా, ఆ డబ్బుకు నేను బ్రతికిస్తుందా చెప్పండి? డబ్బు బ్రతికిస్తుందా? బ్రతికించదు కదా. ఏసే లేకుండా శూన్యము, సున్నా జీవితాలు. ఈ రోజున చాలా కుటుంబాలు ఈ రోజున అల్లకొల్లోలం అయిపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఏసయ్య లేకుండా ఏ కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం అంతే. అయితే అందరూ ఉన్నట్లుగా, అందరూ చేసినట్లుగా, అందరూ ప్రవర్తించినట్లుగా, అందరూ అన్ని కుటుంబాలు ఉన్నట్లుగా దేవుని నమ్ముకున్న మనము, యేసుని నమ్ముకున్న మనము, మన కుటుంబాలు అలా ఉండడానికి వీలు లేదు. మనము ప్రత్యేకింపబడిన వారం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏంటంటే మనము ప్రత్యేకింపబడిన వారము, ప్రత్యేకింపబడిన ప్రజలు. అయితే చూద్దామా ఈ రోజున మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-20 వచనాలు మనం చూద్దాం. కాబట్టి ఒక్క నిమిషం నాన్న. మత్తయి సువార్త, ప్రతి ఒక్కరు బైబిల్స్ తెరిచి చూడండి, బైబిల్స్ చూడాలి. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాటలు మనం విన్నాం కదండి. చూడండి, బండ మీద కట్టబడిన ఇల్లు అది బుద్ధిమంతుని పోలిన ఇల్లు. ఆమేన్. బండ మీద కాకుండా ఎవరైతే ఇసుక మీద కడతారో మనం చూసినట్లయితే చూడండి, మరియు ఈయన మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును విననివాడు. ఓకేనా. ఇసుక మీద కట్టబడిన ఇల్లు బుద్ధి లేని వాడితో పోలుస్తూ ఉన్నారు. ఈ రోజున ఎంతమంది ఇల్లులు బండ మీద కట్టబడ్డాయి? బండ మీద కట్టబడిన ఇల్లులు వరద వచ్చినా, అంటే వానొచ్చినా, తుఫాన్ వచ్చినా ఏమవుతాయండి? ఏమవు, అలానే ఉంటాయి. ఎందుకంటే బండ పునాది సరిగ్గా ఉంది. అవునా కదా? బుద్ధిమంతులు అలా చేస్తారు. అమ్మగారు, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరైనా ఇల్లులో బండ మీదనే కట్టుకుంటారు కదా, అవునా కదా? బండ మీద కట్టుకుంటే సూపర్ మీరు. ఆమె ఈ రోజున ఆ బండ ఏంటో తెలుసా? ఆ బండ ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితాలలో నీవు దేవుని బిడ్డగా బండ మీద కట్టబడిన ఇల్లు అంటే నీ కుటుంబం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. లోకానుసారంగా అంతవరకు నీ ఆలోచనలన్నీ లోకస్తులు చేసినట్టే. కానీ ఈ రోజున నువ్వు లోకంలో ఉన్న వ్యక్తిగా ఆలోచించద్దు. ఏంటి? ఆత్మీయ జీవితాలలో ఆత్మీయుడిగా, ఒక క్రైస్తవుడిగా నీ గ్రహింపు, నీ జ్ఞానము చాలా చక్కగా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నీ ఆలోచనలు, బయట ఆలోచనలు తీసేసేయండి. ఈ రోజున బండకి సాదృశ్యము
క్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రోజున ఇంటికి సాదృశ్యము కుటుంబము. ఆమేన్. నీ కుటుంబము క్రీస్తు మీద కట్టబడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబము క్రీస్తు అనే బండ మీద కట్టబడితే అద్భుతంగా ఉంటుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున ఎన్నో సమస్యలు ఎంతో మంది జీవితాల్లో రావడానికి కారణం ఏంటి అంటే, చాలా మంది కుటుంబాలు బండ మీద అంటే క్రీస్తులో కట్టబడట్లేదు. ఈ రోజున ఇసుక ఉందా? బండ అంటే క్రీస్తు కదా. ఇసుక అంటే ఏంటో తెలుసా? లోకము అని అర్థం. ఏంటండి? లోకము అంటే కొద్దిమంది అంటారు, అసలు లోకం అని ఎక్కడుందండి బైబిల్లో అంటారా? ఇంకా ఆ విజ్ఞతకు వదిలిపెట్టాలి, అర్థం చేసుకోవాలి కదా. ఇసుక మీద కట్టబడిన ఇల్లులుగా ఉంటుంది. లోకంలో కట్టబడిన గృహాలు ఎలా ఉంటాయంటే, కుటుంబాలు ఎలా ఉంటాయంటే, లోకపు ఆలోచనలే ఎప్పుడు కూడా. ఎప్పుడు ధనమని, లేకపోతే ఎప్పుడు లోకాశలని, ఇవే. కానీ ఈ రోజున బయట వారి కుటుంబాలు ఉన్నట్లుగా క్రైస్తవుల కుటుంబాలు, దేవుని బిడ్డల కుటుంబాలు అలా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆమేన్. మన కుటుంబాలు బండ మీద అనగా క్రీస్తులో మన కుటుంబాలు కట్టబడాలి. లోకంలో ఉన్నవారు ఇసుక మీద కట్టబడినట్లుగా వారి కుటుంబాలు ఉన్నట్లుగా మన కుటుంబాలు ఉండడానికి వీలేదు. దేవుని మాట వింటూ క్రీస్తులో నాటబడిన కుటుంబాలు గాలి వచ్చినా, వరద వచ్చినా, ఇంకా భయంకరమైన ఏది వచ్చినా, తుఫాన్ వచ్చినా అవి నిలబడతాయి. ఈరోజున గాలి, వాన, తుఫాను ఇవన్నీ ఏంటో తెలుసా? నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న కష్టాలు, నీకున్న ఎదురీతలు అవన్నీ వచ్చినా బండ మీద కట్టబడిన కుటుంబాలు అనగా క్రీస్తు అనే బండ మీద కట్టబడిన కుటుంబాలు నిలబడతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులో కట్టబడిన కుటుంబాలకు విజయము. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చెప్పండి, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నీవెందుకు పడిపోతున్నావంటే, ఎక్కడ కుటుంబం ఎక్కడ ఉంది? ఇసుకలో ఉంది, ఇసుక మీద ఉంది అని అర్థం. నీవు ఈ రోజున ఇసుక మీద కట్టబడినట్టుగా ఉండద్దు, కానీ బండ మీద, క్రీస్తు బండ మీద కట్టబడిన కుటుంబముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు కదండి. రాత్రికాల సమయంలో చాలా పోరాటాలు, చాలా ఇబ్బందులు, కుటుంబాలలో సమాధానము లేని పరిస్థితి. కొద్దిగా కష్టం వచ్చిందంటే దేవుణ్ణే వదిలిపెట్టే కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి. ఏమి కుటుంబాలు, ఏమి క్రైస్తవ జీవితాలు. అలాంటి క్రైస్తవ జీవితాలు మన జీవితాలుగా ఉండద్దు. హల్లెలూయా. మనకంటూ ఒక ప్రత్యేకత. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో కొద్దిగా కష్టం వచ్చిందని, కొద్దిగా ఇబ్బంది వచ్చిందని కుటుంబమే దేవుని వదిలిపెడుతూ ఉన్నారా? జాగ్రత్త. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోపడకుండా నీవు ఎంతగా దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు తిరుగుతే ఆ కుటుంబంకి దీవెన కాదు, ఆ కుటుంబానికి ఏంటంటే శాపమే. కొన్ని సంవత్సరాల తరబడి శాపమేలుబడి చేస్తూ ఉంటుంది కుటుంబాలలో. అవునా కాదా? ఎందుకు? అసలు ముందుగా నీ కుటుంబము బండ మీద కట్టబడితేనే కదా. బండ మీద కట్టబడిన కుటుంబాలలో ప్రార్థన ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. బండ మీద కట్టబడిన కుటుంబాలలో ఏముండదో తెలుసా? వాక్యానుసారమైన జీవితం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ప్రార్థన వాక్యము నీ పునాదిని బలముగా చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఫలించాలంటే
ప్రార్థన వాక్యానుసారమైన జీవితం నీకు పునాదిగా మెట్లగా ఉపయోగపడుతూ ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునాక. మనం ఫలించే కుటుంబంగా ఉండాలి, కానీ ఎవరికి దేనికి మనకు మనమే ఉపయోగకరము కాని కుటుంబాలుగా ఉండద్దు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అద్భుతమైన పాట ఏంటో తెలుసా? గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించని నీ వాక్యము, సేద తీర్చినే నీ హస్తము. ఆమేన్. గాలి సముద్రపు అలలకు నేను అనగా కష్టాలకు, నష్టాలకు, భయంకరమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యమే మనల్ని కాపాడుతుంది, నడిపిస్తుంది. ఆమేన్. ఆయననే మనల్ని ఆదరించే దేవుడు. అందుకని కుటుంబాలలో సమస్యలు ఎక్కువ అవుతుంటే ఆ కుటుంబము ప్రార్థనలో ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేత కుటుంబాలు నింపబడాలి. ఆమేన్. కుటుంబాలు ప్రార్థన వాక్యముతో కట్టబడితే ఆ కుటుంబాలు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా అలానే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటాయో తెలుసా? బండ మీద కట్టబడిన గృహాలు. ఆమేన్, ఆమేన్. బండ మీద, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన కుటుంబాలు ప్రార్థన వాక్యముతో అద్భుతమైన రీతిలో అలాగనే ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతాయి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించని నీ వాక్యము, సేదీర్చని నీ హస్తము. ఆదరించని నీ వాక్యము, సేదీర్చని నీ హస్తము. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదుకుంటివి, నన్ను ఆదుకుంటివి, నీ ఆత్మతో నన్ను ఆదుకుంటివి, ఆదుకుంటివి, నన్ను ఆదుకుంటివి, నీ ఆత్మతో నన్ను ఆదుకుంటివి. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించిని నీ వాక్యము, సేదీర్చిని నీ హస్తము. ఆదరించిని నీ వాక్యము, సేదీర్చిని నీ హస్తము. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ యజమానుడు, కుటుంబ యజమానురాలు, కుటుంబాలు ఎక్కడ కట్టుకోవాలి అంటే క్రీస్తు బండ పైన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. క్రీస్తు బండ పైన దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నారు. జ్ఞానవంతుడు, జ్ఞానవంతురాలు క్రీస్తు బండ పైన కుటుంబాన్ని కట్టుకోవాలి. అసలు ఒక ఇంటి యజమానుడిగా ప్రార్థన చేయక ఎన్ని రోజులు అవుతుంది ప్రియ సహోదరుడా?
ప్రార్థన చేస్తున్నావా? ఎన్ని రోజులైంది ప్రియ సహోదరి చెల్లి ప్రార్థన చేయక? నీ ఇంటిలో అన్ని సామాన్లు ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నావా? అండి అది తీసుకురా, ఇది తీసుకురా, ఇది లేదు, ఇలా ఇలా ఉండాలి, చాలా లగ్జరీస్గా ఉండాలి, ప్రెస్టీజ్ కదా. ఎందుకు పనికొస్తుంది ఆ ప్రెస్టేజ్? నిన్ను మనుషులు మెచ్చుకోనక్కర్లే, దేవుడు మెచ్చుకుంటే చాలు. నీ కుటుంబము నాశనం అయిపోవడం కావాలా? నీ కుటుంబం బాగుపడడం కావాలా? బాగుపడడం అంటే అన్నీ ఉంటేనే బాగుపడడం కాదు. ఎన్ని ఉంటే ఏంటి, సమాధానం లేకపోతే. ఎప్పుడు అన్ని వస్తువులు సామాన్ల వైపే నీకు అందృష్టి. నీవు నీ భర్త ప్రార్థన చేసుకోక ఎన్ని రోజులైంది? ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబంలో ఎన్ని రోజులైంది ప్రార్థన చేసుకోక? ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులైంది? ఎప్పుడు నీ పిల్లల్ని చదువు 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 అంటున్నావా? అలా చదువు, ఇలా చదువు, ఇంత మంచి మార్క్స్ రావాలి, నీకు ఈ సీట్ కావాలి, ఆ సీట్ కావాలి. ఒకవేళ సీట్ రాకపోతే అప్పుడు ప్రార్థన గుర్తొస్తుంది, అంతేనా? సీట్లు రానప్పుడు, పిల్లల మాట విననప్పుడు, భర్త మాట విననప్పుడు ప్రార్థన చేయండి అయ్యగారు, ప్రార్థన చేయండి అమ్మగారు. కానీ ఈమె మాత్రం ప్రార్థన చేయదు, సస్తే మీరా. ఈయన ప్రార్థన ఉండదు, పక్కన వాళ్ళు చేయాలి. మరి నువ్వెప్పుడు చేస్తావు? ఎప్పుడు చేస్తారండి? కుటుంబం అంతా నాశనం అయిపోయిన తర్వాత, కుటుంబంలో ఉన్న పిల్లలు చేజారిపోయిన తర్వాత, కుటుంబంలో పరిస్థితులు బాలేనప్పుడు అప్పుడు యేసయ్య అదే మొదట్లోనే నీ కుటుంబాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే అంత అవసరత రాదేమో, అంత దుఃఖపడాల్సిన అవసరం రాదనుకుంటా. నీ కళ్ళ ముందే నీ బిడ్డలు నాశనం అవుతుంటే, పాపంలో పడుతుంటే, నీ కళ్ళ ముందే నీ బిడ్డలు డ్రగ్స్కి అలవాటైపోయి నిన్ను అనరాని మాటలు అంటుంటే అప్పుడేసే గుర్తొస్తున్నాడా? అంటే నీ అవసరతలో ఉన్నప్పుడు ఏటీఎం కార్డు యూజ్ చేసినట్టుగా ఏసీని యూజ్ చేస్తున్నారనుకుంటా కదా. చాలామంది ఇంతే, అవసరానికి దేవుడు, అన్నీ ఉంటే ఏసే ఎందుకు కదా. రోజున నీ కుటుంబము కట్టబడాలి, ప్రార్థన చేసుకో. నీకు ప్రార్థన క్షేమాన్ని ఇస్తుంది. నువ్వు చెప్తున్నావే, భార్య వెళ్ళిపోయిందక్క, నాకు చిన్న చిన్న బిడ్డలక్క. భార్యకి ఎప్పుడైనా చెప్పావా, అమ్మా మందిరానికి వెళ్దాం, ప్రార్థన చేసుకోమ్మా, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఎప్పుడైనా ప్రార్థనలో నడిపించావా? పిల్లల్ని మంచి చెప్పావా ఎప్పుడైనా? ఇవి వద్దు. నీ కుటుంబం ఎలా కట్టబడుతుంది? నీ భార్య వేరే వాళ్ళతో వెళ్ళకపోతే, నీ భర్త వేరే వాళ్ళకి వెళ్ళకపోతే, లేదా పాపంలో పడకపోతే ఇంకేమవుతుంది? దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంట. హల్లెలూయా. ఉన్న సమయమంతా పోనిచ్చిన తర్వాత, ఉన్న సమయమంతా పోయిన తర్వాత అప్పుడు యేసయ్య గుర్తొస్తే ఎలా? అందుకని కుటుంబ యజమానుడు, కుటుంబ యజమానురాలు బండ మీద కుటుంబాన్ని కట్టుకోవాలి. ఏ బండ? క్రీస్తు అనే బండ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా.
ఈ రోజున ఈ లైవ్లో కుటుంబం అంతా నాశనం అయిపోయి, కుటుంబంలో నిరుత్సాహము, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు. తమ్ముడా, నీ కుటుంబము ప్రార్థన ఇంకా ఇంకా అలానే ఉంటే ప్రార్థనని ఇప్పుడే ప్రారంభించు. నీ కుటుంబంలో ఇప్పటికైనా పర్లేదు, నీ కుటుంబాన్ని చక్కపెట్టుకో. జ్ఞానము కలిగిన వాడిగా, బుద్ధిమంతుడిగా హాస్టల్లో ఎక్కడో నీ పిల్లలు యవనస్తులు హైదరాబాద్లో, ఇంకెక్కడ బెంగళూరులో, చెన్నైలో ఉంటున్నారు. తిన్నావా, బాగున్నావా, లేకపోతే ఫోన్ చేసి అన్నీ ఉన్నాయా అని అడుగుతున్నావు తప్ప, నాన్న ప్రార్థన చేసుకున్నావారా, మందిరానికి వెళ్ళావారా అని అడుగుతూ ఉన్నావా? వారి ఉన్నత భవిష్యత్తు కొరకు నువ్వేం ఆలోచిస్తూ ఉన్నావు? నువ్వు ముందుగా ప్రార్థనలో నడిపించు వాళ్ళని. నీకున్న ప్రార్థన జీవితం, నీకున్న విశ్వాస జీవితం ఆటోమేటిక్గా నీ బిడ్డల్ని కూడా నడిపిస్తూ ఉంది. ఆమేన్, ఆమేన్. ఇంట్లో నాకున్న చిన్న బిడ్డ, చిన్న కొడుకు, బట్ జస్ట్ 2 years, 2 సంవత్సరాలు బాబు. మేమేం చేస్తే వాడు అదే చేస్తాడు, మేమేం మాట్లాడితే వాడు అదే మాట్లాడతాడు. కెన్నీ, దర్శిత్, తేజ మేమేం మాట్లాడితే అదే మాట్లాడతాడు. వెంటనే ఆ మాటలు వెంటనే గ్రాస్ప్, చాలా చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తాడు. మా నోట నుంచి సరిగ్గా అది కంప్లీట్ అవ్వదు, ఆ మాట మాట్లాడేస్తాడు. సేవకులు ఎలా ప్రార్థన చేస్తే అలా ప్రార్థన, అది చూసి ఇంట్లో ఆ ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎలా మాట్లాడితే, శరణాలయంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళు అందరినీ గుర్తుపడతాడు. వాళ్ళు ఎలా మాట్లాడతారో కూడా వాళ్ళ డైలాగ్స్ కూడా చెప్తాడు. అంత చిన్నవాడికి అంత తెలివి ఉందే, పెద్దవాళ్ళకు ఉండదంటారా తెలివి? నువ్వేం చేస్తున్నావు, నీ బిడ్డలు కూడా అదే చేస్తారు. నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా నీ బిడ్డలు కూడా ప్రార్థన చేస్తారు. ఆమేన్. నువ్వు విశ్వాసంలో నడుస్తే నీ బిడ్డలు కూడా, వాళ్ళకు కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఆమేన్. అదే రిఫ్లెక్షన్ కదా, నీవే రిఫ్లెక్షన్గా మారిపోతావు నీ బిడ్డలకి. అమ్మో, మా మమ్మీ మా డాడీ ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళు మమ్మల్ని ఇలా ప్రార్థనలో పెంచారండి, మేము కూడా ఇలాగనే ఉండాలి. అన్నీ కోల్పోయిన తర్వాత ప్రార్థన చేయొద్దు. సమయం అయిపోయిన తర్వాత యేసయ్యా అనద్దు. ఈ రోజున మేము చెప్పగలుగుతాం, మా కుటుంబాలను మేము బండ మీద కట్టుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు జరుగుతున్న మినిస్ట్రీ అంతా, ఇక్కడ ఉన్న అమ్మమ్మ, తాతయ్య వాళ్ళందరినీ కూడా చక్కగా ప్రార్థనలో నడిపిస్తూ ఉంటాం. వాళ్ళు వేరే వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బండ మీద కట్టుకున్న కుటుంబాలే ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆమేన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఎన్ని మాటలు అన్నా, మా జీవితంలో మమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు, ఎంతో గురి చేశారు, చాలా నిరుత్సాహ స్థితిలోనికి వెళ్ళిపోయేటట్టు చూశారు. మనుషులను పట్టుకోలేదు. మా కుటుంబాన్ని మేము బండ మీద కట్టుకున్నాం. హల్లెలూయా. చాలామంది సేవకుడిని, అంటే సేవకుడు నేను వివాహం చేసుకున్న తర్వాత చాలామంది అనుకున్నారు, అందరిలానే వివాహం చేసుకున్నారు అనుకున్నారు. కానీ మాకు తెలుసు, ఆమె మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మాట వింటే అద్భుతంగా ఉంటుందండి. ఛాలెంజ్ చేశారు. ఒక దైవ సేవకురాలు, నవీన్, ఒక దైవ సేవకురాలు, చాలా మంచి పేరు ఉన్న దైవ సేవకురాలు. ఆమె ఏమంది తెలుసా? అంటే మనల్ని ఎవరు అర్థం చేసుకోరు కదా. ఆమె ఏమందో తెలుసా సేవకుని, నన్ను
వీళ్ళు ఎంతకాలం అండి? ఒక నెల రోజుల్లో విడిపోతారండి. ఎంత? నెల రోజుల్లో విడిపోతారు. మంచి పేరున్న దైవ సేవకురాలు ఆమె. అప్పుడు నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. ఆమె నన్ను ఎంత అవమానపరిచిందంటే, ఏంటి నోట్లో ఏం గులుక్కుంటున్నావు? నేను అన్నాను, ఏం లేదమ్మా, దేవుని స్తుతిస్తున్నాను అన్నా, అంతే. ఇట్లాంటి వాళ్ళని చాలామంది చూసినా అంది. ఇట్లాంటి వాళ్ళని నేను చాలామందిని చూసిన, మా ఎక్స్పీరియన్స్లో ఇట్లాంటి చాలామంది ఉన్నారు అన్నది. నేను ఒక్కటి ప్రార్థన చేసిన, ఏంటో తెలుసా? మాట్లాడింది యేసయ్య. ఆమె మనుషులు కాదు. అదే మనుషులు మాట్లాడితే వారు అన్నట్టుగా నెల రోజుల్లోనే విడిపోతాం. అదే మనుషులు మాట్లాడితే ఒక్కరోజు కూడా పట్టదు విడిపోవడానికి. దేవుడు గొప్పవాడండి. నేను ఒక్కటే ప్రార్థన చేశాను, నాతో మాట్లాడిన నీవు యేసయ్యా, ఆమెకి, ఆ సేవకురాలికి తెలియక మాట్లాడుతుంది, కానీ నాతో మాట్లాడిన నీవు తనతో కూడా మాట్లాడు. ఆమేన్. నాకన్నీ గుర్తు. ఎవరెవరేమన్నారు, ఎంత కించపరిచారో, కానీ సేవకుడు నేను మా కుటుంబాలను బండ మీద కట్టుకున్నాం. ఆమేన్. ఎక్కడ కట్టుకున్నాం? బండ పైన. ఏ సేవకురాలైతే అంతో ఆ సేవకురాలే ఆశ్చర్యపోయే విధంగా చేసిన దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? నెల రోజుల్లో విడిపోతావని అన్నారు, కానీ నేను ప్రార్థన చేశాను, దేవా తెలవక మాట్లాడుతున్నారు, నిన్న ఈ మాట కొరకే కదా. ఎంతో అవమానం. చదువుకున్న మూర్ఖురాలు అంది. చదువుకున్న మూర్ఖురాలు అంది. ఎంతో మందిని చూసాం, ఎంతో మంది ఇలానే చేశారు, కానీ అలా చేయలేదు. దేవుని మాట విన్నామంతే. హల్లెలూయా. ఆయన మాట పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎవరినైనా ఆయన మన ముందర ఉంచగలడు. ఆమేన్. మనుషులకి అంటే వాళ్ళకి మనం అవసరం లేదు, అంటే మన మాటలు వాళ్ళకి అర్థం కావు, కానీ దేవుడే తగిన సమయంలో తగిన కాలంలో రుజువు చూపిస్తాడు. ఆమేన్. అందుకనే మన కుటుంబాలను బండ మీద కట్టుకోవాలి. హల్లెలూయా. ఏంటండి? మా కుటుంబాన్ని బండ మీద కట్టుకోవడం ప్రారంభించి ప్రార్థన, యేసయ్య పైన ఆధారపడ్డాం. ఎవరైతే చీ అన్నారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే అసహించుకున్నారో, ఎవరైతే త్రిప్పుకున్నారో మొహాలను, ఎవరైతే వద్దన్నారో, నా దేవుడు ఈ రోజున ఎవరైతే చెడ్డగా మాట్లాడారో వారి ఎదుటనే దేవుడు గొప్పగా ఉంచాడండి. గట్టిగా చప్పట్లు కొడదామా? అందుకని చెప్తున్నాను, ఈ రోజున మన బ్రతుకులు మార్చిపడాలంటే మన కుటుంబాలు బండ మీద కట్టుకున్న కుటుంబాలుగా ఉండాలి. క్రీస్తు అనే బండ మీద కట్టుకున్న కుటుంబాలు చెదిరిపో, ఒక నెలలో విడిపో. బండ మీద కట్టుకున్న కుటుంబాలు ఎన్ని రోజులైనా
ఏమి ఉన్నా లేకున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన ఇబ్బందులు వచ్చినా నిలబడతాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఏసేపైన ఆనుకున్నాం అంతే. ఆయన మాట విన్నాం. ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము అన్నవారి ఎదుటనే ఈ రోజున బండ స్థిరపరచబడింది. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనుషులు మనం ఎదగద్దని, మన కుటుంబాలు ఎదగద్దని, నాశనం అయిపోవాలని కోరుకుంటారు. కానీ యేసయ్య మనము దీవించబడాలని కోరుకునే వ్యక్తి. గట్టిగా చప్పట్లు కొడదామా? మనం గొప్పవారు అవ్వాలని ఆశపడే వ్యక్తి. అందుకని మనుషుల వైపు చూడొద్దు. మనుషుల వైపు చూస్తే ఆగిపోతాం. యేసయ్య వైపు చూస్తే ఆగిపోయిన నిన్ను నడిపించే దేవుడు ఆయన. ఆమె ఎవరైతే వద్దన్నారో, ఎవరైతే తృణీకరించారో, వీరి కుటుంబం, వీరు ఆఫ్టర్ ఆల్ అన్నారో, వారి ఎదుటనే తలగా ఉంచే దేవుడు ఆయన. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అందుకని యేసయ్య పైన అనుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహంతో, ఒంటరితనం, కుటుంబం అంతా చెల్లా చెదురైపోయిందా? లైవ్లో ఎక్కిపవిస్తున్నారా? ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, నీ కుటుంబం కట్టబడాలంటే నీ కుటుంబంలో దేవుడిచ్చిన నీ బాధ్యత, కుటుంబ యజమానురాలిగా, కుటుంబ యజమానుడిగా నీ గృహంలో ప్రార్థన ఉండాలి. ఆమేన్. ప్రార్థన. నీ సమస్యను, నీ పోరాటాలు, నీ ఇబ్బందులు అవి ఇటుకలుగా మారిపోవాలి. ఈ రోజున ప్రతి ఒక్క స్టెప్ కూడా నువ్వు ప్రతి అడుగు నువ్వు వేసుకుంటూ పైకి వెళ్ళిపోవాలి అంతే. ఆమేన్, ఆమేన్. ఎన్ని గాలి తుఫాన్లు, ఎదురీతలు వచ్చిన, భయంకరమైన సమస్యలు వచ్చినా నువ్వు నిలబడతావు. ఆమేన్. నీ కుటుంబంలో నీ భర్తను ప్రార్థనలో నడిపించు, నీ భార్యని ప్రార్థనలో నడిపించు, నీ పిల్లలకి ప్రార్థన నేర్పించు, దేవునితో ఎలా అంటకట్టబడాలో నేర్పించండి. ఏమి లేకపోయినా దేవుని పైన ఆధారపడడం నేర్పించండి. ఈ చిన్నవే పిల్లలకి ఏమవుతుందో తెలుసా? ఒక పాఠాలుగా. ఆమేన్. వాళ్ళు ఒకప్పుడు భయంకరమైన పరిస్థితిలో, భయంకరమైన స్థితిలో ఉంటే అవి పునాది మెట్లగా మార్చబడతాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు కలయక చక్కగా ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి. బండ మీద కట్టబడిన కుటుంబం, ఇసుక మీద కట్టబడిన కుటుంబం కాదు. ఈ ఇసుక లోకానికి సంబంధించింది, బండ యేసుకి సంబంధించింది. ఆమేన్. నీవు పునాది కరెక్ట్ వేస్తే ఆ పునాది అద్భుతమైన రీతిలో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఆమేన్. నీ వేర్లు, నీ కుటుంబం, ఒక చెట్టుకి వేర్లు గట్టిగా ఉంటాయి, రూట్ గట్టిగా ఉంటే అది మహాపెద్ద వృక్షముగా మారిపోతుంది. ఆమేన్. నీ కుటుంబంలో వేర్లు ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. బలమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన నిన్ను అద్భుతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన. కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన, వాక్యం. ఆమేన్. ఇవి రెండిట్లో పిల్లల్ని పెంచండి. భార్యని నడిపించండి, భర్తను నడిపించండి. ఎన్ని సముద్రాలు వచ్చినా, ఎన్ని అలలు, అలలనే పోరాటాలు ముంచాలని చూసిన అపవాది మునిగిపోవు. ఎందుకు తెలుసా? నీ కొరకు యేసయ్య ఉన్నాడు, నిన్ను నడిపించే యేసయ్య ఉన్నాడు. ఆమేన్. మనుషులు నిన్ను ఎంత నిరుత్సాహపరిచినా, ఎంత పడవేయాలని చూసినా వారు పడేయలేరు. అద్భుతమైన దేవుడు మనతో ఉన్నారు. ఆమేన్. అందుకని అందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కష్టపడాలి, కష్టంలో దేవుని సహాయం ఉండాలి. ఆమేన్, ఆమేన్. చాలామంది ఎంత కష్టపడినా
చిరిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంటుంది మరి జీవితం. చిరిగిపోయిన సంచిలో కష్టపడిన డబ్బులు వేయండి. చిరిగిపోయిన సంచిలో డబ్బులు వేస్తే దానికి ఆల్రెడీ కన్నం ఉంది, డబ్బులు ఆగుతాయా? ఆగు. ఎంత కష్టపడినా నిష్ప్రయోజనం. కష్టముతో పాటు దేవుని సహాయం ఉండాలి. దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థిస్తూ కష్టపడు. అద్భుతమైన జీవితం. చిరిగిపోయిన సంచిలో ఉన్నట్లుగా ఉండదు జీవితం. ఆమేన్, ఆమేన్. ఈ సమయం 2 చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఓ జీసస్, జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి మనల్ని అద్భుతమైన రీతిలో పిలుచుకున్న దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మన కుటుంబాలు గొప్పవిగా ఉండాలి, మనం దీవించబడాలని ఆశ కలిగిన దేవుడు. మన కుటుంబాలు క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. జీసస్, హల్లెలూయా. ఓ జీసస్. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. 2 చేతులు పైకెత్తి జీసస్. రెండు చేతులు పైకెత్తి ఈ సమయంలో కుటుంబాల కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. అందరం 2 చేతులు పైకెత్తి నీవే నా నిరీక్షణ, నీవే అయ్యా. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. కట్టుకుందామా? నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. హోరు గాలి వీచగా, గాలి తుఫాను రేగగా, మాట మాత్రం సెలవీయగా, నిమలమాయనుగా. నీ కుటుంబంలో నీ పరిస్థితులు నెమ్మది పడాలంటే, ఎలాంటి గాలి తుఫానులు నీ కుటుంబంలో వీచినా అవి వాటంతటే అవి అణచిపోవాలంటే యేసయ్య నీ కుటుంబానికి కావాలి చెల్లి, యేసయ్య నీ కుటుంబానికి కావాలి తమ్ముడా. ప్రియ సహోదరా, ఒక్కసారి నీవు నీ కుటుంబము ప్రార్థిస్తారా రాత్రికాల సమయంలో? హోరుగాలులు వచ్చిన, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగ నిమ్మలమాయనుగా. మంచి దేవుడవయ్యా, నీవే మా నిరీక్షణ. హోరుగాలులు వచ్చిన, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగ నిమ్మలమాయనుగా. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు,
గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరక్షక, యేసే నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. గుండెల్లో గాయమైనదా, కుటుంబానికి కొరకు ఏడుస్తున్నావా ప్రియ సహోదరి? కుటుంబం చెదిరిపోయిందా? హోరు గాలులు, తుఫాను వంటి ఇబ్బందులు, ఇరుకుల వల్ల కుటుంబం అంతా చెదిరిపోయిందా? ఆ గాలికి, ఆ తుఫానికి చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కట్టే దేవుడు ఆయన. చెదిరిపోయిన నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు ఆయన. గుండె చెదిరిన జీవితాలను బాగు చేసే దేవుడు. ఆమేన్. నీ కుటుంబాన్ని బాగు చేయగల సమర్థుడు ఆయన. ప్రార్థన చేద్దామా? కుటుంబాల కొరకు ప్రార్థించండి. రాత్రికాల సమయంలో ప్రార్థించండి. కుటుంబాన్ని కాపాడండి అయ్యా, నా కుటుంబానికి సంరక్షకుడిగా ఉండయ్యా, నా కుటుంబాన్ని దీవించండి అయ్యా, నా కుటుంబానికి నీ సహాయం కావాలయ్యా అని ప్రార్థన చేద్దామా? ఓ జీసస్, హల్లెలూయా. యేసయ్యా మంచి దేవుడవయ్యా. ఓ జీసస్, కుటుంబాలుగా చేతులు పట్టుకోండి, ప్రార్థన చేయండి. భార్య, భర్త, పిల్లలు, ఒకవేళ పిల్లలతో చూస్తున్నారు లైవ్, పిల్లల చేతులు పట్టుకోండి. ఒంటరిగా చూస్తున్నారా? మోకరించి ప్రార్థనలో ఉండండి. బిడ్డల కుటుంబాలు చెదిరిపోయి ఉన్నాయేమో, కొడుకు పరిస్థితి బాలేదు, కుటుంబం బాలేదు, వాళ్ళిద్దరు కలవాలయ్యా. భార్యాభర్తలు ఏడుగు దేవుని సందులో వారి కుటుంబం కట్టబడాలి. చెదిరిపోయిన కుటుంబాలు, తల్లిగా నీ కొడుకు కోడల కొరకు ప్రార్థన చేయి. లేకపోతే నీ కూతురు అల్లుడు కొరకు ప్రార్థన చేయండి. నీ కుటుంబం కట్టబడాలని నోరు తెరిచి ప్రార్థన చేయి. యేసయ్యా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసురాజు మంచి దేవుడవై ఉన్నావు, మాకు మేలు చేసే దేవుడవై ఉన్నావు, మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు. పరిశుద్ధాత్ముడా, మీ సహాయం మాకు కావాలయ్యా. బండ మీద కట్టబడిన కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలి. క్రీస్తు అనే బండ మీద కట్టబడిన కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలయ్యా. ఎంతోమంది రాత్రికాల సమయంలో ఈ లైవ్లో ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్నారు. ప్రతి కుటుంబము క్రీస్తు అనే బండ పైన కట్టబడును గాక. ప్రార్థన వాక్యముతో అయా వర్ధింపబడుదురు గాక. ఏ కుటుంబము నశించిపోవడం, ఏ కుటుంబం పడిపోవడం, ఏ కుటుంబము చెదిరిపోవడానికి వీల్లేదు. ఈ అంత్యకాల దినాల్లో క్రైస్తవ కుటుంబాలు అయా నిలబడునుగాక, నిలబడునుగాక. క్రైస్తవ కుటుంబాలు కట్టబడునుగాక. హోరు గాలులకి, గాలి తుఫాన్లకి, భయంకరమైన ప్రభా కష్టాలకి, శ్రమలకి పడిపోయే కుటుంబాలుగా కాదయ్యా, నిలబడే కుటుంబాలుగా ఉండును గాక.
లోకంలో ఉన్నవారు జీవించినట్లుగా, లోకంలో ఉన్నవారు అయా వారి కుటుంబాలు ఉన్నట్లుగా నీ కుటుంబాలు, నీ బిడ్డల కుటుంబాలు అలా ఉండకూడదయ్యా. ఒక ప్రత్యేకమైన విశేషకరమైన ప్రణాళికతో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, మమ్మల్ని నియమించిన దేవుడవు, మాకు చక్కని కుటుంబాలు ఇచ్చిన దేవుడవు. మీకు మహిమకరంగా మా కుటుంబాలు ఉండును కాక. మాకు ప్రభా ఇదిగోండి, మీకు మహిమకరంగా మా కుటుంబాలు, మీకు ప్రభా ఇదిగోండి, మీకు అయ్యా ఎల్లప్పుడూ మీ నామాన్ని మహిమపరిచే కుటుంబాలుగా ఉండును కాక. ఈరోజున ఎంతమంది లైవ్లో ఏకీభవిస్తున్నారు, వారి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది కుటుంబాలు వారి సమస్యలు బట్టి ఏడుస్తూ ఉన్నారు, మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నారు. విడిపోయిన చెదిరిపోయిన కుటుంబాలు యేసు నామములో కట్టబడును గాక. క్రీస్తు అనే బండపైన కుటుంబం కట్టబడును గాక. ఇంటి యజమానులు, ఇంటి యజమానురాలు అయ్యా ఎప్పుడు చూసిన పనులే కావు. ముందుగా పని కంటే పనిలో మేము విజయం సాధించాలంటే, మేము గొప్పవారం అవ్వాలంటే మీ సహాయం కావాలి, మీ పైన ఆధారపడాలి అని అయ్యా తెలుసుకున్న కృప చూపించండి. సమస్తాన్ని నేర్పిస్తూ ఉన్నందుకు స్తోత్రం. ఇంకను నేర్పించండి, బలపరచండి, అద్భుతమైన రీతిలో సహాయం చేయండి. ఎంతమంది అయితే తల్లులు తండ్రులు బిడ్డల కొరకు, వారి కుటుంబాలు విడిపోయిన చెదిరిపోయిన కుటుంబాల కొరకు మీ సన్నిధిలో ఏడుస్తున్నారు, రాత్రికాల సమయంలో లైవ్లో అడుగుతున్నారు, వారి జీవితాలలో గొప్ప కార్యం జరుగును గాక. వారి బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక. కోర్ట్ కేసెస్లో ఉన్న కుటుంబాలలో మీ కార్యం జరుగును గాక. కోర్ట్ సమస్యల్లో ఉన్న కుటుంబాలలో అద్భుతం జరిగించండి. కోర్టు మెట్లెక్కుతున్నారేమో భార్యాభర్తలు, అలా ఏ కుటుంబం ఉండడానికి వీల్లేదు. తిరిగి వారి కుటుంబం కట్టబడును గాక. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఉన్నారేమో, తిరిగి వారు ఐక్యముతో కట్టబడును గాక, ఐక్యతతో కట్టబడును గాక. అది మీ వల్లనే జరుగుతుంది. నీవే మా నిరీక్షణ, నీవే మా రక్షణ అయ్యా, నీవే మా విమోచన. సహాయం చేయండి అయ్యా. అది కేవలం మీ వల్లనే అవుతుంది, ఏ మనుషుల వల్ల కాదు. మీరే కృప చూపించండి, అద్భుతం జరిగించండి. భార్య భర్తల పిల్లల మధ్యలో కుటుంబాల్లో ప్రేమను దయచేయండి. ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉందురుగాక. మీ నామాన్ని మహిమపరచుదురుగాక. బ్లెస్ చేయండి. అందరినీ రాత్రికాల సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎంతమంది లైవ్లో ఏకీభవించారు, ఎంతమంది ఇక్కడ ఉన్నారు, వారు దీవించబడుదురుగా, గొప్పవారు అవుదురుగాక. బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.